అందరికీ నమస్కారం అండి. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే చాలా దగ్గరగా ఉన్నాయి. జనవరి 22 నుంచి జనవరి 31 మధ్య మనకి జేఈఈ మెయిన్స్ అయితే జరుగుతాయి. మరి ఎవరైతే జేఈఈ మెయిన్స్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, మన దేశంలో ఉన్నటువంటి ఎన్ఐటీల తర్వాత త్రిబుల్ ఐటీలు 26 త్రిబుల్ ఐటీలు ఉన్నాయి. ఇందులో 8,546 సీట్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇన్ కేస్ మనకి మిస్ అయితే ఎన్ఐటీ త్రిబుల్ ఐటీల్లో జాయిన్ అవ్వచ్చు. అయితే ఈరోజు త్రిబుల్ ఐటీల్లో ఉన్నటువంటి 26 త్రిబుల్ ఐటీల్లో మన ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీ సిటీ త్రిబుల్ ఐటీ గురించి కొంచెం డీటెయిల్గా మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే త్రిబుల్ ఐటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ సిటీ అనేది తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది ఒక జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక విద్యా సంస్థ. ఇది భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యంతో స్థాపించబడినది. మరి ఈ శ్రీ సిటీ త్రిబుల్ ఐటీ క్యాంపస్ అన్నది 80 ఎకరాస్లో విస్తరించి ఉంది. మరి శ్రీ సిటీ త్రిబుల్ ఐటీ వారు 3 కోర్సులని ఆఫర్ చేస్తున్నారు. ముఖ్యంగా బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అండ్ బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అండ్ బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ డేటా సైన్స్. ఈ 3 కోర్సుల్ని శ్రీ సిటీ త్రిబుల్ ఐటీ వారు ఆఫర్ చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఈజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్కి సంబంధించిన కోర్సుల్లో లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది, అది కేటగిరీ వైజ్గా కూడా మీకు డీటెయిల్డ్గా చెప్పాలని ఈ వీడియోలో నేను మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ముందుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్కి వచ్చేటప్పటికి ఓపెన్లో 12,583తో స్టార్ట్ అయ్యి 28,509తో క్లోజ్ అయింది. అదే ఫీమేల్కి అయితే 32,036 వరకు కూడా సీట్ వచ్చిందండి. అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే లాస్ట్ టైము 4,983 వరకు కేటగిరీ ర్యాంక్తో వాళ్ళకి సీట్ వచ్చింది. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే మేలు 11,996 వరకు వచ్చింది. ఫీమేల్కి వచ్చేటప్పటికి 12,467 వరకు వచ్చింది. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్లో మరి ఎస్సీ వారికి అయితే 7,777 వరకు కూడా ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. మరి ఎస్టీ వారికి అయితే ఇక్కడ 3,902 వరకు కూడా వాళ్ళ కేటగిరీలో ఇక్కడ సీట్ రావడం జరిగింది. మరి మన అందరికీ ఎంతో ఇంట్రెస్ట్ అయినటువంటి అందరం ఎదురు చూసేటువంటి కోర్సు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇది ఓపెన్ వాళ్ళకి లాస్ట్ టైం 26,444 వరకు కూడా సీట్ వచ్చిందండి. ఫీమేల్ వారికి అయితే 30,676 వరకు కూడా ఇక్కడ సీట్ రావడం జరిగింది. ఇది ఓపెన్కి సంబంధించిన సిఎస్సి. మరి ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో లాస్ట్ ఇయర్ జనరల్ వాళ్ళకి 11,112 వరకు సీట్ వచ్చింది. అదే ఫీమేల్ అభ్యర్థులకి, ఫీమేల్ మెంబర్స్కి అయితే 12,540 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీలో సిఎస్సి వారికి సీట్ రావడం జరిగింది. మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే కంప్యూటర్ సైన్స్ వచ్చేటప్పటికి జనరల్ వాళ్ళకి 4,857 ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరిగింది. అదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫిమేల్కి వచ్చేటప్పటికైతే 5,599 వరకు ర్యాంక్ వరకు కూడా ఇక్కడ సీట్ వచ్చింది. మరి ఎస్సీ వరకు చూస్తే కంప్యూటర్ సైన్స్ లాస్ట్ టైం జనరల్ వారికి 8,121 వరకు కూడా సీట్ రావడం జరిగింది. అదే ఎస్సీ ఫిమేల్ మెంబర్స్కి అయితే 7,928 ర్యాంక్ వరకు కూడా వాళ్ళ కేటగిరీలో ఇక్కడ సీట్ రావడం జరిగింది. ఇది ఎస్సీ వారికి సంబంధించినటువంటి సిఎస్సికి సంబంధించిన లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. అలాగే ఎస్టీ వారికి సంబంధించి కంప్యూటర్ సైన్స్లో 3,930 ర్యాంక్ వరకు కూడా జనరల్ ఎవరైతే ఉంటారో వారికి సీట్ రావడం జరిగింది. అలాగే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 2,895 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఎస్టీ వరకు రావడం జరిగింది. మరి తర్వాత కోర్స్ అయినటువంటిది ఈసీఈ లాస్ట్ ఇయర్ ఓపెన్లో జనరల్కి వచ్చేటప్పటికి 36,490 వరకు వచ్చిందండి. అదే ఫీమేల్ వారికి అయితే 38,333 వరకు కూడా ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. అదే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే వాళ్ళ కేటగిరీ ర్యాంకు 14,065 వరకు ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. ఫీమేల్ అభ్యర్థులకైతే 13,601 ర్యాంక్ వరకు కూడా ఈసీఈలో ఇక్కడ సీట్ రావడం జరిగింది. మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఈసీఈలో 6,535 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ వాళ్ళకి సీట్ రావడం అయితే జరిగింది. ఇందులో ఫీమేల్ అభ్యర్థులకి అయితే లాస్ట్ టైము ఏమీ లేదు. మరి ఎస్సీ వరకు అయితే మనకి జనరల్లో 9,656 వరకు వచ్చింది. ఫీమేల్ అభ్యర్థులకి అయితే ఎస్సీలో 10,281 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ ఎస్సీ కేటగిరీలో ఈసీకి సంబంధించినటువంటి సీట్స్ అయితే రావడం జరిగింది. ఇది ఎస్సీకి సంబంధించినటువంటి
ర్యాంక్స్. అంటే ఎస్సీ వారిలో జనరల్ అంటే మీ అందరికీ తెలుసు, మెన్ కూడా రావచ్చు. ఇక్కడ ఫీమేల్ అభ్యర్థులకంగా అయితే 10,000 దాకా వచ్చింది. మరి ఎస్టీ వరకు అయితే మరలా ఇక్కడ ఓన్లీ జనరలే చూస్తాడు. 3,861తో స్టార్ట్ అయ్యి 4,141 ర్యాంక్ వరకు కూడా ఈసీ వారికి ఇక్కడ సీట్ రావడం జరిగింది. అంటే చూడండి, ఇక్కడ శ్రీ సిటీ అన్నది ఇక్కడ కూడా చాలా కాంపిటీషన్ ఉంది. మంచి ర్యాంక్ వస్తేనే ఇక్కడ మంచి కోర్సు అయితే రావడం జరుగుతుంది. అంటే ఉన్న 3 కోర్సులు కూడా శ్రీ సిటీ త్రిబుల్ ఐటీలో మంచి కోర్సులే ఉన్నాయి. కాబట్టి ఇన్ కేస్ మనం కానీ ఎన్ఐటీలో ఎక్కడైనా మంచి మంచి క్యాంపస్ కానీ లేదా మంచి బ్రాంచ్ కానీ రాకపోతే శ్రీ సిటీని మనం ఒక ఆప్షన్గా ఎంచుకోవచ్చు. కాబట్టి అభ్యర్థులందరికీ, ముఖ్యంగా స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, మీకున్న ఈ తక్కువ టైంని చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి, కాన్ఫిడెంట్గా ఉండండి. ఇన్ కేస్ ఎన్ఐటీలో మిస్ అయితే త్రిబుల్ ఐటీ శ్రీ సిటీ మీకు ఆప్షన్ ఉంది అని చెప్పడం కోసమే నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.